బాబా దృఢ సంకల్పం చేయండి. వ్యర్థం అనేది బాబాకి ఇచ్చేసేయండి. ఇచ్చిన వస్తువు ఇది వాళ్ళ బర్త్‌డే గిఫ్ట్‌గా అడుగుతున్నారు. మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోరు కదా! దృఢత్వంతో నాకు ఇచ్చేసేయండి. చెక్ చేసుకోండి మాటి మాటికి. నేను బాబాకి ఇచ్చేసాను కదా వ్యర్థాన్ని, నేను మళ్ళీ ఏమన్నా తీసుకుంటున్నానా అని. రోజు ఆరామం కంటే ముందు ఫస్ట్ ఆరామం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈరోజు వ్యర్థ సంకల్పాలు వినడం, మాట్లాడడం, చేయడం, ఆలోచించడం ఏమీ చేయలేదు కదా! నా హృదయంలో వ్యర్థం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. సో ఇది బాబా ఈరోజు బర్త్‌డే గిఫ్ట్‌గా అడుగుతున్నారు. ఈ బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వడానికి మీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉందా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి? హృదయపూర్వకంగా మీరా బాబా అని అంటారు. దయాలు బాబా అని అంటారు కదా! మరి బాబాకి బర్త్‌డే గిఫ్ట్ అనేది ఇవ్వడానికి బాబా మనకొక ఎక్స్‌ట్రా గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఏంటా ఎక్స్‌ట్రా గిఫ్ట్ బాబా ఈరోజు మనకిస్తున్నారు? ధైర్యం అనే గిఫ్ట్. ఈ ధైర్యం అనే గిఫ్ట్‌ని సదా మీతో పెట్టుకోండి. వ్యర్థం మీరు ఆటోమేటిక్‌గా సమాప్తం చేసేస్తారు అన్నారు. సదా సంతోషంగా ఉండాలి. సంకల్పంలో కూడా రాకూడదు అసంతుష్టత అనేది. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సర్వశక్తివంతుడైన బాబా మన తోడుగా ఉన్నారు. మరి నేనెవరు? మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్ పైన స్థితి అవ్వాలి. సదా ఈ స్వమానం అనే సీట్లో ఉండాలి. ఎప్పుడూ స్వమానాన్ని వదలకూడదు. బాబా పరమాత్మ ద్వారా మనకి లభించిన స్వమానం మాస్టర్ సర్వశక్తివాన్. సదా ఈ సీట్ పైన ఉండాలి. సదా ధైర్యతతో సదా మీ పైన మీరు ఎక్స్ట్రా అటెన్షన్ పెట్టాలి. బాబాకి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంది. ప్రతి పిల్లవాడు నెంబర్ 1 కాదు కదా, ప్రతి పిల్లవాడిలో నెంబర్ 1 విశేషతలు ఉన్నాయి. సో మీరు కూడా ఆ విశేషతలనే చూడాలి. బాబా కూడా ఇదే ఒక ఆశ ఉంది. ప్రతి పిల్లవాడు కమాల్ చేసి చూపిస్తాడు. మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి పిల్లలో ఏదో ఒక సబ్జెక్ట్లో కమాల్ అయితే చూపిస్తారు కదా. ప్రతి పిల్లవాడు సదా ఎగురుతూ ఉండాలి. ఉడితే రనా అనే వరదానం ఇచ్చారు. నడవడం కాదు, ఎగరడం. సో మా బాప్ దాదా ఈరోజు ఇచ్చిన వరదానం ఎగురుతూ ఉండండి అనే వరదానం మీరు సదా గుర్తుపెట్టుకోండి. శివరాత్రి రోజు మనకి ఈ వరదానాన్ని ఇచ్చారు కదా. సదా మంచిగానే జరుగుతుంది. మీరేం చేసినా మంచిగానే అవుతుంది. మీరు మంచినే ప్రాప్తి చేసుకుంటారు. సదా ప్రేమతో సన్ముఖంగా ఉన్నవారు లేక దూరంగా ఉన్న పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడిని చూస్తే బాబాకి ఎంతో హర్షితం కూడా వేస్తుంది. సో సదా సంతోషంగా ఉండండి. సంతోషం అనే సంకల్పాలనే వ్యాపింప చేయండి అని బాబా చెప్పారు.